నా బిడ్డడు కాడా? కులవర్ధనుడు నా కుమారుడు కాడా? కులవర్ధన బాబు, నాయనా కులవర్ధన. అమ్మా అమ్మ బాబు అమ్మ బాబు బాబు అమ్మ బాబు అమ్మ మరొక్కసారి అలా పిలువు. అమ్మ, నిన్ను చూచినప్పటి నుంచి నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. సదా నిన్నే అమ్మా అని పిలవాలనిపిస్తున్నదమ్మా. ఈ పిలుపు కోసమే 20 ఏళ్ల నుంచి తప్పించిపోయాను తండ్రి. ఎవరు ఎంత కాదన్నా తల్లి గుండె తనయుడిని గుర్తు పట్టగలదయ్యా. అమ్మా అని నువ్వు పిలుస్తుంటే మోడుపోయిన ఈ దేహం పులకరించి పూలు రాల్చినట్టున్నది. బాబు, ఒక్క మాట ఇవ్వు నాయనా, ఒక్క మాట ఇవ్వు. ఏమిటమ్మాది? నీ మాట కాదంట. ఎక్కడో ఉన్నాడనుకున్నా బిడ్డను నువ్వు తెచ్చినా తేకున్నా నువ్వు మాత్రం అమ్మానే పిలుస్తావు కదా. మహారాణి అని పిలవకు. అమ్మా, ఎంత చల్లని మాట అమ్మా. పసిబిడ్డల కనుపాపల్లోని భావాలకు భాష్యం చెప్పేది అమ్మ. తొలిసారిగా వాక్కు అందించి శబ్దం పలికించి మానవ జీవితానికి అంకురార్పణ చేసేది అమ్మ. అమ్మ అమ్మ అన్న పదంలో ఎన్ని పండు వెన్నెలలు వెలిగాయమ్మ. బాబు, కూట నీతితో కుటిల ప్రవర్తనతో భారమైపోయిన ఈ భూమాత బద్దలు కాకుండా నిలిచింది అంటే అది మాతృదేవి యొక్క పవిత్రత వలనేనమ్మా. ఆ పవిత్ర స్థానాన్ని అందుకోగలిగిన నేను అజయుణ్ణమ్మా, అజయుణ్ణి. మహారాణి, ఈమె మీ కొలువు కోరి వచ్చింది. రాజదంపతులకు అభివాదం. ఈమెకు మా కొలువా? ఎవరమ్మా నువ్వు? నీ పేరు? నా పేరు మాలిని మహారాణి. పురందర రాజ్యం నుంచి వచ్చాను. అంతఃపురంలో మీ సేవా భాగ్యం కోరుతున్నాను. విన్నావా మహారాణి? పురందర రాజ్యమట. అది మనకు శత్రురాజ్యం కదా. అవును. శత్రువులైనా ఆశ్రయం కోరితే ఆదరించే మీ ఔదార్యం విని వచ్చాను మహారాణి. ఆకారమే కాదు, మాట తీరు కూడా మంచి సొంపుగానే ఉంది. ఉండ తగ్గదానివే. ఏమంటారు ప్రభు? మీ నిర్ణయాన్ని కాదంటారా మహారాణి? మధుప్రియ, మాలినికి మాలలు కట్టి మంచి గంధం తీసే పని. అలాగే మహారాణి. రామ మాలిని. చూశావా దేవి, మాట తీరు మనిషి తేజం చితికిపోయిన ఏ రాజవంశానికో చెందినదై ఉండాలి. కాలం కలిసి రాక ఇలా వచ్చిందే కానీ రాచఠీవి దాచినా దాగుతుందా? దేవి, ఒక ఆలోచన. ఏమిటి ప్రభు? ఈమె పులవర్ధనుడికి ఈడు. జోడు కూడా. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఎంత వేడుకగా ఉంటుంది. అదే నా ఆలోచన దేవి. నువ్వెవరు? మధుప్రియ భర్తను. మధుప్రియ ఆమె తెలీదు? నగరంలో నలుగురికి తెలిసే. మధుప్రియ అంటే ఎంత గౌరవం, ఎంత ప్రసిద్ధి. ఓ అబ్బో, 4 ఆవిళ్ళు ఎటుపోయినా సరే మధుప్రియని ఎరగిన వారే లేరే. అలాగా? సరే, నువ్వెందుకు వచ్చినట్టు? మనల్ని మహారాజు గారు పంపారు. పాపం ఒంటరివాడి భాండారం తేబోతున్నావు, భయపడిపోతున్నావేమని నన్ను నీకు తోడుగా పంపాను. కులవర్తన, నువ్వేమీ భయపడకు. ఇక నుంచి నీకు తోడుగా ఉండి నేరుగా వస్తా, సరేనా? అరే రే, తియ్యటి పదార్థాలు ముందు ఉంచుకొని తినకుండా కూర్చున్నావేమయ్యా? తిండి ఉంటేనే కండ ఉంటుంది, కండ ఉంటేనే గుండె ఉంటుంది. అబ్బా, ఈ లడ్డు చూడు ఎంత రుచిగా ఉంది. అలాగే గుండెల దాకా తిని కండలు పెంచుకుంటూ కూర్చో. కండ గుండె, కండ గుండె. మాలిని, కులవర్ధనుడికి వేళకు ఆహారం అందుతుందో లేదో రుచికరమైన పదార్థాలు వెంటనే తీసుకువెళ్ళి. అలాగే. తమకి మాల అలంకరించి అది తరువాత. ముందు వెళ్ళిరే. మాలిని, ఇలారా కూర్చో. పర్వాలేదు, కూర్చోమ్మా.
దండకే నిండుదనం వచ్చింది. వెళ్ళిరే. ఎవరివో? పరిచారికను. నేను నమ్మను. ఎందుకో? ఎందుక? నీ వంటి సుందరాంగి దాసీగా రాదు గనుక. అవును, అందరికీ నేను దాసీ పని చేయను. నిన్ను దాసీగా నేను అంగీకరించను. నా వల్ల అపరాధం? అపరాధమా? దాసీగా వచ్చింది ఓరచూపులు చూడదు, వయ్యారాలు ఒలకబోయ్యదు. అయినా ఊర్వశి వచ్చి ఊడిగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆకలిగా ఉన్నారని మహారాణి గారు పంపితే వచ్చాను. పెద్దవాళ్ళ ఆశీస్సులు మూటగట్టుకునే వచ్చావన్నమాట. పెడార్థాలు మానేయండి అన్నాను. నువ్వు పూల రెమ్మవా? మీరు పూల పరిమళమా? ఆ పరిమళంలోని మాధుర్యానివా? మీరు ఆ మాధుర్యంలోని మైకమా? ఆ మైకంలోని మగవాడి కోరికవా? మీరు మగువ మనసా? సరే, నీ పేరు? మాలిని. ఊరు? పురందర రాజ్యం. నిజం చెప్పు. మీరెప్పుడు అబద్ధం చెప్తుంటారు. గడసరిదానివే. సేవకురాల్ని. పాదాలొత్తనా? అంతేనా? గంధం పోయినా? ఏ పులకింత కలిగించాలనా? మన వీణా? వేడి రగిలించాలనా? అబ్బబ్బా, మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఏమిటా కులుకు? అందంగా ఉన్నావనా? అందమంటే నా పులవర్తనుడిది. అతని మనస్సు నీకన్నా మెత్తనేనిది. నన్నెంత మెచ్చుకున్నాడో తెలుసా? ఊర్వశినన్నాడు అని ఊరుకున్నాడా? ఊపిరాడన కౌగలిలో బిగించాడు. బిగించి ఏమిటా చూపు? పసివాడిని దిష్టి దగ్గర నువ్వు తిప్పు తిప్పు. ప్రయాణం ఎప్పుడో? ఎక్కడికి? లక్ష్మీ భండారానిక? అది నీకెందుకు? ప్రయాణం కావటానికి. అక్కడికి నువ్వెందుకు అని? మీ సేవకు. నువ్వు ఉండవలసింది అంతఃపురంలో. మీరు వెళ్ళేది పురందర రాజ్యానికి. కావచ్చు. అక్కడ హేమమాలినుంది. ఉండవచ్చు. ఆమె మహారాణి, మంత్రగత్తె. మహారాణి ఇంకా పెళ్లి కాలేదు, వయస్సులో ఉంది. అయితే వరిస్తుందంటావా? హేమమాలిని అందమంటే మీరేమోని అనుకుంటున్నారు. ముందు నిలిచిందంటే మీరు కరిగిపోతారు. ఈ మహారాణుల అందసందాలు మాకేం తెలియనివి కావు. ఊరికే వచ్చిందని ఊరి సొమ్ము, ప్రజల సొమ్ము తిని తిని బలిసి బలిసి దుస్తులు వేసుకున్న బస్తాల్లా ఉంటారు. ఏం కాదు. మహారాణి నడిస్తే కొండ కదిలినట్టుంటుంది. కేశాలంకరణ పూజా కలశం మీద కొబ్బరికాయ పీసులాగా ఉంటుంది. దువ్విని కొందికే వస్తుంది మట్టి వట్టి మట్టి బుర్ర. మీకు హేమమాలిని గురించి ఏమీ తెలియదు. ఓహో, చూడ ఈ మాలిని ఆ హేమామాలిని గూఢచారిణి కాదు కదా? కాదు కాదు, మీ పాదచారిణి. కాదు కాదు, నా మనోహారిణి.
దేవుడి దగ్గరికి పోయిందావా? ఇక మీద నేను ఎట్లా బతికేది? చెప్పయ్యా, చెప్పు. సింగారి, నేను రావడానికి ఆలస్యమైంది, క్షమించు. పులికూర మా అయ్య చచ్చిపోయిండు. నేనేం చచ్చిపోయింది? ఎంత పని జరిగింది? సింగారి, విచారించు. పులికునా? నువ్వు నా పులికునవేనా? భాష యాసు అన్ని మారిందాయే. సింగారి, దేవుడు నాకు దర్శనమిచ్చాడు. నువ్వు ఏమయ్యావోనని ఉరుకుతూ వచ్చాను. నేను వచ్చానుగా, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తాను. అయ్యా, పులికొనొచ్చుండు. గొర్రెలు బర్రెలు అన్ని చూస్తుంటాడులే. ఏం పులికునా? ఇక నీ బాధ్యత అంతా నాది.